మనకి సెలవులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలో మనం ఒకసారి మాట్లాడుకుందాం. రోజు మనం చదువుకోవాలనుకో, స్కూళ్ళు తెరిచాక అక్కడ అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు టీచర్లు వస్తారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. అందరు చెప్పినవి వినాలి, అందరికి మనం మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. అందుకని కష్టమైపోతుంది కనుక ఇప్పుడు సెలవులు కనుక మనకి 1 మంత్ 1.5 మంత్ సెలవులు ఇచ్చారు కనుక ఈ సెలవుల్లో మనం సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటే మనం బాగా ఇంకింత బాగా చదువుకోవచ్చు అన్నమాట. చదువుకునే అవకాశం ఈ సెలవులు. ఈ ఎండలో బయటకు వెళ్లకుండా మనం విద్య యొక్క గొప్పతనం చెప్పుకుందామా? పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు, సర్వవస్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. చూసారా, ఆస్తి ఉందనుకోండి, అన్నదమ్ములు పనిచేసుకుంటారు. ఒకవేళ ఇంకా ఎక్కువ ఆస్తి ఉందనుకోండి, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఒక లిమిట్స్ ని దాటి మన దగ్గర ఆస్తి ఉండకూడదు అనమాట. అందుకని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తర్వాత ఒకవేళ మన దగ్గర డబ్బు బంగారం లాంటివి ఏమైనా ఉంటే దొంగలు పట్టుకుపోవచ్చు. అలాగా అదే విద్య అనుకోండి, ఇది మనం బాగా పెద్ద చదువులు చదువుకుంటాం, మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. ఒకవేళ మనం ఎవరికైనా పంచి పెట్టామనుకోండి, అంటే మనకు వచ్చినటువంటి విద్య ఎదుటి వాళ్ళకి చెప్పామనుకోండి, కోటి గుణోత్తర వృద్ధి భజించు అంటే 1,000,000 రెట్లు పెరుగుతుంది అన్నమాట. చూసారా, నేను ఈ పాఠాలు ఇలా చెప్పగా 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 ఇప్పుడు నాకు కంఠస్థగా వచ్చేసాయి అనమాట. ఇంకింత బాగా వచ్చాయి. అలాగే మీరు కూడా బాగా చదువుకుని, ఈ చదువు మాత్రం మన సొంత ధనము, మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు కనుక బాగా చదువుకుంటారు కదా పిల్లలు. సరే మరి.